అంటే మనం వైట్ తీసుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ వేసాను, ఇది నేను చూపిస్తాను మీకు. సో ఇక్కడ వచ్చేటప్పుడు ఏదైనా ఒక కలర్ తీసుకునేటప్పుడు కూడా ఒక్క వైపు నుంచి వేసుకుంటూ రండి. అప్పుడు ఏంటంటే ఒక లీఫ్ మీద నుంచి ఒక లీఫ్ వేసినట్టు ఉంటుంది, మధ్య మధ్యలో వేయకుండా. సో కలర్ని కూడా బాగా స్ప్రెడ్ చేయండి. మీకు వైట్ వేయడం చాలా బాగా రావాలి. వైట్ ప్లేస్లో మీరు ఎనీ లైట్ కలర్ బేస్ తీసుకున్నా కూడా ఓకే. బేస్ కలర్ లైట్ కలర్ ఉంటే మనకి ఈ కింద నుంచి వచ్చేటువంటి షేడ్ కానీ అవి బాగా కనిపిస్తాయి. సో ప్రతిసారి కూడా మీరు కలర్ బ్రష్ జాగ్రత్తగా తీసుకోండి. అండ్ ఇక్కడ పింక్ ఇచ్చాను, సో ఇక్కడ కూడా పింకే కలర్ తీసుకుంటున్నాను. అండ్ లైట్ 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 అండ్ ఇక్కడ డార్క్ తీసుకున్నాను. కలర్ని చాలా జాగ్రత్తగా తీసుకోండి, డార్క్ కలర్ ఎక్కువ తీసేసుకోకండి. ఒకవేళ ఇవి మర్జ్ అయిపోతున్నాయి అన్నప్పుడు మధ్యలో వైట్ తీసుకోండి. ఈ కలర్స్ ఎక్కువ తీసుకోకండి, 2 కలర్స్ అలా తీసుకోండి. అండ్ ఇక్కడ బ్లౌసమ్ లుక్ రావాలి అనే దానికోసం ఏంటంటే కొంచెం ఇక్కడ డార్క్ కలర్ని మనం ఇక్కడ ప్రజెంట్ చేస్తాము. దీన్ని మీరు కలర్ని ఇలా మెర్జ్ చేసుకోండి, చాలా ఎక్కువ చేయకండి. జస్ట్ అక్కడ బ్లౌసమ్ లుక్ కోసం ఉంచండి డార్క్ కలర్ని కొంచెం. ఇక్కడ అవసరమైతే ఉంచండి మేడం, ఇది కష్టం అనుకుంటే కూడా వదిలేండి, ఇబ్బంది ఏం లేదు, కానీ డిస్టర్బ్ చేయొద్దు. ఇక్కడ అయ్యింది కదా, దీన్ని మళ్ళీ జాగ్రత్తగా దీంట్లోకి మిక్స్ చేసుకోండి. బ్రష్ జాగ్రత్త. ఒకవేళ డ్రై అయిపోయిందని అనిపిస్తే మాత్రం వైట్ తీసుకోండి, కానీ వైట్ను జాగ్రత్తగా స్ప్రెడ్ చేయడం, ఇక్కడ వదిలేయకండి ఎక్కడ. ఓకేనా. ఇవన్నీ కూడా ఇంకేమైనా ఉంటే మనం అవుట్లైన్లో ఫిల్ చేసుకోవచ్చు కలర్. ఇక్కడ పింక్ షేడ్ కనిపించట్లేదు అని అనుకుంటే కనుక నేను జస్ట్ ఫస్ట్ టైం బ్రష్ పెట్టుకునేటప్పుడే రెడ్లో పట్టేసుకున్నాను, అందుకే మీకు పింక్ షేడ్ ఎక్కువ కనిపించట్లేదు. ఈ టోటల్ లుక్లో పెద్ద ఏం కనిపించదు. ఇక్కడ ఒకసారి చూపిస్తాను. ఈ లీఫ్ ఏ షేప్లో ఉందో అది మెయిన్ ఇంపార్టెంట్. వైట్ కలర్ పెట్టుకోండి. కార్నర్స్ ఇంక ఇదే ఫైనల్, మనకు అవుట్లైన్ పెయింటింగ్ మీద వస్తుంది. సో ఇక్కడ వైట్ తీసుకోండి, లైట్ కలర్ తీసుకోండి. ఇప్పుడు పర్పుల్ మీకు లైట్గా కనిపిస్తున్నట్టుంది, సో పర్పుల్ తీసుకోండి. పర్పుల్ అయిపోయిన తర్వాత కొంచెం లిటిల్ బిట్ రెడ్ తీసుకోండి. అంటే మీ ఇష్టం ఏ కలర్ తీసుకుంటారనేది ఆపోజిట్ కలర్ తీసుకోండి. ఆపోజిట్ కలర్ తీసుకోండి. అండ్ ఇక్కడి నుంచి మెర్జ్ చేసుకుంటూ రండి. బ్రష్ మధ్యలో వదిలేకండి, ఇట్లా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి, ఇట్లా తీసుకోండి. మీకు డౌట్ అనిపిస్తే మళ్ళీ వైట్ ఏమన్నా మిస్ అయిందని అనిపిస్తే మధ్యలో వరకు వైట్ మిక్స్ చేసుకోండి, తప్పితే పెట్టకండి. అండ్ పర్పుల్ మనకు తెలిసిందే చాలా లైట్ అపీరియన్స్ ఉంటుంది, కాబట్టి డబుల్ టైం తడిగా ఉన్నప్పుడు ఇచ్చుకోండి. అండ్ మీకు ఇక్కడ చెప్పాను నేను బ్లౌసమ్ లుక్ కోసం డార్క్ కలర్ కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. మెర్జ్ చేసేసేయండి, దాన్ని ఏదో అక్కడ వదిలేయకుండా. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. ఒక్కొక్క లీఫ్ని కూడా చాలా జాగ్రత్తగా, ఈ లీఫ్ అయిపోయిన తర్వాత ఇక్కడదేయండి, ఇక్కడదైన తర్వాత ఇక్కడదా, ఇట్లా వేసుకోండి. ఫినిషింగ్ మాత్రం గీతలు పెట్టుకునేటప్పుడు మాత్రం మీ బొమ్మను చూసుకొని 3D కోన్స్ వేస్తారా, బ్లాక్ అవుట్లైన్ వేస్తారా అనేది చూసుకోండి. ఓకేనా. సో ఇది నేను ఇలా చెప్పాను నేను. ఓకే, ఫుల్ అయిపోయిన తర్వాత మీకు ఫోటో పెడతాను.